హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మన వీడియో వచ్చేసి కిచెన్ లో ఒక 3 టిప్స్ ని మీ వీడియోలో డీటెయిల్ గా షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. ఎందుకు 3 టిప్స్ అనుకుంటున్నారంటే ఎక్కువ టిప్స్ షేర్ చేసుకుంటున్నా కూడా స్కిప్ చేసేస్తున్నారనమాట. అందుకోసమే ఓన్లీ 3 టిప్సే కిచెన్లో చాలా యూజ్ఫుల్ అవుతాయి. అదేనండి, మిక్సీని క్లీన్ చేయడం, మళ్ళీ మనం పచ్చిమిరపకాయలు ఎక్కువ తెచ్చుకున్నప్పుడు ఎలా స్టోరేజ్ చేసుకోవాలి ఎక్కువ పండిపోకుండా. మనం ఎగ్స్ ఎప్పుడూ తెచ్చుకుంటాం కదా, ఆ ఎగ్స్ ఉండే అట్ట ముక్కలను పడేస్తుంటాం. ఈ అట్ట ముక్కలను కూడా కిచెన్లో యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఎలా యూజ్ చేసుకుందాం అనేది వీడియోని ఎండ్ వరకు అయితే చూసేయండి. చూసారా, మన మిక్సీ అయితే ఎంత గబ్బు పట్టేసిందో. ఇంకా రోజు క్లీన్ చేసేసినా ఇలా ఈ బ్యాక్ సైడ్ కిచెన్ ఉండే మిక్సీ తిప్పుతాం కదా, అక్కడ కూడా గలీజ్గా పట్టేస్తుంది. దీన్ని నేను ఎలా క్లీన్ చేస్తానో చూపిస్తాను. మన దగ్గర ఉండే ఒక పోయిన బ్రష్ని తీసుకొని నైఫ్ కొద్దిగా కాల్చి అంటే సగ భాగాన్ని చక్కగా నైఫ్తో కాల్చుకొని వీడియోలో చూపించిన విధంగా నార్మల్గా టపక్కన ఈ విరిపేయకుండా నార్మల్ మెల్లిగా వంగించుకోవాలన్నమాట. అంటే షేప్ అనేది మంచిగా రావాలన్నమాట. చూసారు కదా, బ్రష్ అనేది ఇలా వంగి ఉండాలి, అలానే విరిగేయకుండా చక్కగా. ఇది ప్లాస్టిక్ బ్రష్ కాబట్టి వంగుతుందండి, కొద్దిగా కాల్చామంటే చక్కగా వంగిపోతుంది అనమాట. దీనివల్ల చాలా యూజెస్ ఉంటాయండి, చూసేయండి. ఇప్పుడైతే నేను దానిపై డెటాల్ లిక్విడ్ కానీ, మన దగ్గర ఉండే డిష్ వాషర్ కానీ, ఏదైనా లిక్విడ్ వాడచ్చు, సర్ఫ్ కానీ ఏదైనా వాడుకోవచ్చు. దానిపైన వేసేసుకొని కొద్దిగా మనం ఎలా బ్రష్ చేస్తామో దాన్ని కొద్దిగా వాటర్తో తడిపేసి, ఎక్కువ వాటర్తో కాకుండా చక్కగా వీడియోలో చూపించిన విధంగా మిక్సీని చక్కగా క్లీన్ చేసుకున్నామంటే అందులో ఉండే డస్ట్ అంతా వచ్చేస్తుందండి. మనం ఆ కింద నుండేది క్లీన్ చేసుకోవడం చాలా పెద్ద పనిగా ఫీల్ అవుతుంటాయి. ఇలా హాఫ్ కట్ చేసాం కదా, దాని కింద ఉండే బ్రష్ అనేది చక్కగా కింద వైపు క్లీన్ చేస్తే ఇటువైపు ఉన్న బ్రష్ అనేది సైడ్లో క్లీన్ చేస్తుంది అనమాట. ఈ బ్రష్తో అదే మిక్సీని సైడ్లో ఉండే చక్కగా స్విచ్ని అన్నీ కూడా క్లీన్ చేసేసుకోవచ్చు అండి. ఎంత బాగా క్లీన్ అవుతుందంటే అందులో కొద్దిగా జెల్గా ఫామ్ అవుతుంది, బ్లాక్గా. దాన్ని కూడా క్లీన్ చేసుకొని ఒక పొడి క్లాత్ ఒక సైడ్ తడిపేసి చక్కగా క్లీన్ చేసుకోవాలి. ఆ తడి క్లాత్తో ఫస్ట్ క్లీన్ చేసుకున్న తర్వాత పొడి క్లాత్తో తుడుచుకోవడమే. అలానే స్విచ్ బోర్డ్ దగ్గర అయితే చక్కగా బ్లాక్, మనం ఏది రుబ్బితే ఆ రుబ్బు చేయితో పట్టేస్తుంటాం కదా, అలా బ్లాక్గా అయిపోతుంది. దాన్ని కూడా నీట్గా క్లీన్ చేసుకొని తుడుచుకోవచ్చు. ఎంత శుభ్రం అయిపోయింది కదా, ఎంత తెల్లగా మెరిచిపోతుంది చూడండి నా మిక్సీ. చాలా యూజ్ఫుల్ అవుతుందండి. ఈ ట్రిప్ ట్రై చేయండి. నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను మిక్సీ నుండే చూపిస్తాను. మిక్సీ వెనక వైపు కూడా చక్కగా క్లీన్ అయిపోయింది చూసారా. ఇలానే మనం ఇంకో మిక్సీని ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను. ఆ మిక్సీని అయితే ఫస్ట్ క్లీన్ చేస్తాను. ఎంత బ్లాక్గా ఉండేదో ఫస్ట్లో స్టార్టింగ్లో చూస్తే. ఇప్పుడైతే నేను పప్పు రుబ్బే మిక్సీతో చూపిస్తాను. చూడండి, సేమ్ కూడా ఇదే బ్రష్తో మిక్సీ వెనక వైపు అయితే చక్కగా ఇలా క్లీన్ చేసుకుంటే కింద వైపు ఆ కిందన బ్రష్, సైడ్కి ఈ సైడ్లో ఉండే బ్రష్ చక్కగా క్లీన్ చేసేస్తుంది అనమాట. ఎంత బాగా క్లీన్ చేసేస్తుందంటే అందులో ఉండే బ్లాక్ డస్ట్ అంతా క్లీన్ చేసేస్తుంది చక్కగా. ఈ మిక్సీని అయితే డైరెక్ట్గా ఇలా క్లీన్ చేసుకొని వాష్ చేసేసుకోవడం ఎంత బాగుంటుందంటే ఈ టిప్ చాలా యూజ్ఫుల్ అవుతుందండి. ఈ బ్రష్ని ఇలా చేసుకుంటే చాలు. ఈ బ్రష్ కూడా ప్లాస్టిక్ దై ఉంటే మంచిగా చక్కగా క్లీన్ అయిపోతుంది అనమాట. చక్కగా శుభ్రం చేసుకుంటే తలతలా మెరిచిపోతుంది చూసారా గిన్నెలు, ఎంత బాగుంటుందో. ఇదే బ్రష్తో మనం ఇంకో ట్రై చేయొచ్చు. ఎక్కువగా పాలు పెట్టే తల్లిదండ్రులు ఉంటారు కదా, తల్లి వాళ్ళు పాలు పెట్టిన తర్వాత ఆ పాల డబ్బాని క్లీన్ చేయడం చాలా ఎక్కువ పనిలా ఫీల్ అవుతుంటారు కదా. ఆ పాల డబ్బా కిందనైతే ఎక్కువ పాల మరకలు ఉండిపోతాయి. ఎంత హాట్ వాటర్ వేసినా ఎలా అన్నా క్లీన్ అవ్వవు అనమాట. ఈ బ్రష్తో అయితే ఎంత చక్కగా క్లీన్ అయిపోతాయి అంటే అంత చక్కగా క్లీన్ అయిపోతాయండి. జస్ట్ ఈ బ్రష్ని లోన వైపుకు ఏదైనా లిక్విడ్ వేసేసి నీట్గా అడుగు భాగంలోకి క్లీన్ చేసుకోవడమే. పాల డబ్బాలో ఉండే డస్ట్ అంతా ఈ బ్రష్ అడుగు భాగంలో ఉందేనే కదండి, సైడ్లో ఉండేది కూడా చక్కగా క్లీన్ అయిపోతుంది. చూసారు కదా వీడియోలో ఎంత చక్కగా క్లీన్ అయిపోతుందో. అడుగునైతే మందంగా పట్టేసిందండి. ఏ బ్రష్తో క్లీన్ చేసినా క్లీన్ అవ్వదు అనమాట. ఎంత బాగా క్లీన్ అయిపోయింది. ఈ బ్రష్ని ఇలాగ ఒక్కసారి ట్రై చేసి చూడండి. పాల డబ్బా అనే కాదు, మిక్సీ అనే కాదు, చాలా గ్యాస్ స్టవ్ దగ్గర ఆన్ ఆఫ్ ఉంటుంది కదా, దాని దగ్గర కూడా ఈ బ్రష్తో క్లీన్ చేసుకోవడానికి చాలా యూజ్ఫుల్ అవుతుంది. నచ్చితే ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని షేర్ చేయండి. మనం ఎప్పుడు ఎగ్స్ తీసుకొస్తుంటాం కదా, ఆ ఎగ్స్ అట్ట అనేది పడేస్తూ ఉంటారు అనమాట. ఈ అట్ట వల్ల చాలా యూజెస్ ఉన్నాయండి. ఎంత బాగా యూజ్ చేసుకోవచ్చు, మంచి మంచి క్రాఫ్ట్ కూడా చేసుకోవచ్చు. క్రాఫ్ట్ అనే కాదు, కిచెన్లో హాల్లో కూడా ఈ మంచి యూజ్ఫుల్ అయ్యే టిప్పు. ఇంట్లో ఎక్కువ దోమలు, ఈగలు, పురుగులు అన్నీ తిరుగుతూ ఉంటాయి, బ్యాడ్ స్మెల్ వస్తుంది అనేటప్పుడు దీనిలో ఒక సగం పార్ట్ని తీసేసుకొని చక్కగా కాల్చి ఎక్కడ చీమలు వస్తున్నాయో, ఎక్కువ దోమలు కనిపిస్తున్నాయి, మూలన దోమలు అలా ఉండిపోతుంటాయి. వాష్ బేసిన్ కిందనైతే ఇప్పుడు గిన్నెలు కడుగుతుంటారు కదా, కానీ కిందనైతే గలీజ్ స్మెల్ వస్తూ ఉంటుంది. ఇలా కాల్చి అక్కడ పెట్టేసామంటే అక్కడ
దోమలు కానీ ఈగలు కానీ ఏమీ ఉండవు. దోమలు అయితే మెయిన్ రావండి ఈ పొగ వలన. ఎంత పొగ వస్తుందంటే అంత బాగా వస్తుంది. చాలా చిన్న మొక్క ఉంచుకుంటే ఇళ్ళల్లో పొగ చేరి చాలా బాగుంటుంది. బయట పడుకునే వాళ్ళకి మనకైతే ఇంట్లో ఉండి చక్కగా ఆల్ అవుట్లు అన్నీ వేసుకుంటాం, కానీ బయట వాళ్ళు అయితే ఇదే యూజ్ చేస్తారండి. మా డాడీ వాళ్ళు కూడా ఇప్పటికీ ఈ టిప్నే ఫాలో అవుతూ ఉంటారనమాట. గుడ్లు తెస్తే అట్లు పడేయకుండా ఇలా కాల్చి ఒక సైడ్కి పెట్టేసుకుంటే ఇళ్ళల్లో పొగ వలన దోమలు ఇంట్లోకి ఏమి రావు. నచ్చితే ఒక లైక్ చేయండి ఆ టిప్ కోసం. ఇప్పుడైతే మనం నెక్స్ట్ టిప్ని యూజ్ చేద్దామండి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు తెచ్చినా ఎక్కువ తెచ్చుకుంటాం స్టోర్ చేసుకుందాం అనేసి ఎలా స్టోర్ చేసుకోవాలని చూపిస్తాను. ఒక ప్లాస్టిక్ బాక్స్లో మనం ఒక టిష్యూ పేపర్ని వేసేసుకోవాలన్నమాట. ఈ టిష్యూ పేపర్ బదులుగా లేవు అంటే మన దగ్గర పేపర్స్ ఉంటాయి కదా, న్యూస్ పేపర్స్ కూడా వేసేసుకోవచ్చండి. అది ఎక్కువ కలర్ వచ్చేలా కాకుండా నార్మల్ పేపర్ ఏమైనా ఉంటే వేసేసుకోండి చక్కగా. ఇలా వేసుకున్న తర్వాత తొడుములు కంపల్సరీ తీసుకోవాలి. కడగకుండా ఉండాలండి. పచ్చిమిరపకాయలు కడిగి చక్కగా ఆరిన తర్వాత వేసుకోండి, లేకపోతే కడగకన్నా అలా డైరెక్ట్గా వేసుకోండి. వండుకునేటప్పుడు అలా తీసి కడిగేసుకోండి. ఎక్కువ తడిదనం ఉన్న పచ్చిమిరపకాయలు పోతూ ఉంటాయి అన్నమాట. అందుగురించి తొడుములు కంపల్సరీ తీసుకోండి. దాంట్లో ఉండే పండు కానీ ఆఫ్ కట్ అయి ఉంటాయి కదా పచ్చిమిరపకాయలు, అవి మాత్రం కంపల్సరీ వేయకండి. వేస్తే మాత్రం దీంతో పాటుగా ఈ పండు మిరపకాయ వలన ఉండే పచ్చిమిరపకాయలల్లో పండు అయిపోతాయి అన్నమాట. ఇలా ఆఫ్ కూడా కట్ చేసి వేశారంటే చక్కగా అది పోడాయి అంటే ఒకరు పోయి ఇంకోళ్ళు పోనిస్తాయి అనమాట, అంటే పాడైపోతాయి అనమాట. అందుగురించి చక్కగా అవి ఏమీ వేయకుండా తొడుములన్నీ తీసిన తర్వాత టిష్యూతో కవర్ చేసేసి చక్కగా మూత పెట్టి ఫ్రిడ్జ్లో ఒక 2 months అయినా అలా నిల్వ ఉంటాయండి, పండకుండా చక్కగా ఉంటాయి. ఈ టిప్ ఇంటి దగ్గర ఒకసారి ట్రై చేయండి. ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా, వీడియోకి ఒక లైక్ చేయండి. ఛానల్ని ఇలాంటి వీడియోస్ కోసం ఫాలో అవుతుండండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చాలా చక్కగా స్టోర్ చేసుకుంటున్నాను కదా. ఓకేనా, బాయ్.